హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను రొటీన్గా మేము ఓపీలో చూసే విషయం గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఓ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ పెయిన్స్కి వచ్చినప్పుడు మనం చూసినట్టుగానైతే అంటే పక్కన ఉన్న వాళ్ళ అటెండర్స్ పెయిన్స్ వచ్చిన స్టార్టింగ్ స్టేజ్ నుంచే పుష్ చేసి అంటే ముక్కిస్తుంటారు అనమాట. పుష్ చేయి అని చెప్పి కాళ్ళు కొద్దిగా మడత పెట్టేసి ఫస్ట్ నుంచే స్ట్రెయిన్ చేయిస్తూ ఉంటారు. ఈ స్ట్రెయినింగ్ అనేది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో అనేది నేను మీకు డిస్కస్ చేస్తాను. ఈ స్ట్రెయినింగ్ అనేది అంటే పుష్ చేయడం ఎప్పుడు చేయాలంటే ఫుల్ డైలటేషన్ అంటే గర్భసంచి ముఖద్వారం, అదే సర్విక్స్ అంటారు. ఆ ముఖద్వారం 10 సెంటీమీటర్స్ వచ్చినప్పుడు స్ట్రెయిన్ చేయిస్తాము. ముందే స్ట్రెయిన్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే ముందే స్ట్రెయిన్ చేయించడం వల్ల మదర్ అనేది అలసిపోతారు, ఊరికనే రెస్ట్లెస్ అయిపోతారు. అలసిపోవడం వల్ల అసలైన యాక్చువల్ పెయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ముక్కుకుంటా గమనం అయిపోతారు. కాబట్టి మీ డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఒకవేళ అది 10 సెంటీమీటర్ ఫుల్ డైలటేషన్ వచ్చినప్పుడు మీ డాక్టర్ మీకు అడ్వైజ్ చేస్తారు పుష్ చేయమని. ఆ పుష్ కూడా ఎప్పుడు చేయాలంటే మీకు పెయిన్స్ కంట్రాక్షన్స్ అంటే పొట్ట బిర్రుగా అయినప్పుడు మీరు గట్టిగా పుష్ చేయాలి. ఆ పుష్ చేయడం అనేది మీ పొజిషన్, మీకు కంఫర్ట్ బట్టి మీకు కంఫర్ట్గా ఉన్న పొజిషన్ ప్రకారం మీరు పుష్ చేసుకోవచ్చు. న్యాచురల్గా మ్యాక్సిమం చాలా వరకు కాళ్ళు మడత పెట్టి పడుకున్నప్పుడు కాళ్ళు మడత పెట్టి పుష్ చేస్తుంటారు. కూర్చుని కూడా పుష్ చేయొచ్చు. అది మీ కంఫర్ట్, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా పుష్ చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడన్నా కానీ డెలివరీకి అడ్మిట్ అయినప్పటి నుంచి పుష్ చేయొద్దు. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ అన్న కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.